నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఫర్టిలైజర్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నేరెళ్ల ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలను తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. సిరిసిల్ల పట్టణంలో మురికి కాల్వలను పరిశీలించిన పరిశుభ్రతపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద షూ పాలిష్ చేసి నిరసన తెలిపిన నాయకులు. ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగలపల్లి మండలం జిల్లాలోని గ్రోమోర్ నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎంత యూరియా ఉంది, ఎంత వచ్చింది, ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులు బుకింగ్ చేసుకున్న వివరాలు మొబైల్ రిజిస్టర్లో పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో యూరియా నిల్వలను తనిఖీ చేశారు. పిఎస్సిఎస్లో రైతులు యూరియా తీసుకెళ్లేందుకు రాగా వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటల సాగు చేస్తున్నారు, ఫర్టిలైజర్ యాప్ వినియోగిస్తున్నారా, సేవలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. క్యూలో నిలబడే ఇబ్బందులు దూరం అయ్యాయని, ఇప్పుడైనా తమకు నచ్చిన షాప్లో తీసుకునే అవకాశం ఉందని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు తమకు నచ్చిన అందుబాటులో ఉన్న షాప్ నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చునని స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ ఇతర పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. పరిశీలనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వేములవాడ రూరల్ మండలంలోని మంగళవారం ఓ ద్విచక్ర వాహనదారుడికి తుడిలో ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని కోనాయపల్లి, నాగాయపల్లి శివార్లోని ప్రధాన రోడ్డుపై ఓ వ్యక్తి తన బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది. వాహనదారుడు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు చెట్టు అతడికి కొద్ది దూరంలో పడటంతో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. చెట్టు కూలడంతో కొంతసేపు ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పాతబడి, ప్రమాదకరంగా మారిన చెట్లను అధికారులు వెంటనే గుర్తించి తొలగించాలని, లేకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మొత్తం సిబ్బంది ఎందరు ఉన్నారు అని ఆరా తీశారు. కార్యాలయాన్ని పరిశీలించారు. భూభారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. పలు దరఖాస్తులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది విధులకు సమయానికి రావాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. భూభారతి, సాదా బైనామా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కార్యాలయంలోని అన్ని ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మురళి, సిబ్బంది తదితరులు ఉన్నారు. సిరిసిల్ల 9వ వార్డు కౌన్సిలర్ దొంతినేని కళ్యాణి అశోక్రావు సహకారంతో తుర్కాషి పల్లెలో ఏర్పాటు చేసిన మినీ అంగన్వాడీ సెంటర్ను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మానవ జీవితంలో 6 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అనేది వారి భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పునాది వేస్తుందని, ఈరోజు 9వ వార్డులోని తుర్కాషి పల్లెకు చెందిన దాదాపు 25 మందికి పైగా పిల్లలు ప్రతిరోజు దూర ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, తద్వారా వారు విద్యకు దూరమవుతున్నారని, వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా ప్రయత్నించి ఈరోజు అధికారుల సహకారంతో స్వచ్ఛందంగా తుర్కాషి పల్లెలోని ఒక మినీ అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేసి ఒక ఉపాధ్యాయురాల్ని కూడా నియమించుకొని అంగన్వాడీ సెంటర్ను నిర్వహించేలా ఎంతో కృషి చేసిన
వార్డు కౌన్సిలర్ దొంతువేణి కళ్యాణి అశోక్రావు మరియు వారి ఆలోచనలకు సహకరిస్తూ ఈ విషయంలో వారితో పాటు ఉన్న కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులందరి తరపున ఇంత మంచి పని చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని, అన్ని సహాయాలలో విద్యకై చేసే సహాయం చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, దొంతునేని అశోక్రావు, పెద్దూరు ఫ్యాక్స్ చైర్మన్ జిల్లా కిషన్, సయ్యద్ అలీ, బాలరాజు గౌడ్, పులిసె తిరుపతి, బెజ్జారప్ నారాయణ గౌడ్, మోగిన్, షేక్ వలీ, అంగన్వాడీ టీచర్లు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి, సిడిపిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ స్కూల్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా అసలు ఇక్కడ సరైన విద్యా సౌకర్యం లేక చిన్నపిల్లలు స్కూల్కు అలవాటు లేక బట్టిగా తిరగడం చూసి బాధ అనిపించి ఇక్కడ అధికారులు ఇక్కడ ఈ స్కూల్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమాన్ని సహకరించిన సిడిపిఓ గారికి, ప్లస్ లక్ష్మీనారాయణ సార్ పీడీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం, నేను సిడిపిఓ సిరిసిల్ల. అయితే ఇక్కడ మనకు బాబాజీ నగర్ అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇక్కడ తుర్కాష్పల్లిలో అంగన్వాడీ కేంద్రము శాంక్షన్ లేదు, కానీ కౌన్సిలర్ గారు, గౌరవ కౌన్సిలర్ గారు ఎంతో కష్టపడి మాతో చాలాసార్లు సంప్రదించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా టీహెచ్ఆర్ రూపంలో ఫుడ్ బాబాజీ నగర్ నుండి తీసుకుంటున్నారు, కానీ అక్కడికి దూరం ఉండడం వలన ప్రీ స్కూల్ పిల్లలకు విద్య అందడం లేదు. చాలామంది పిల్లలు ఇక్కడైతే చాలామంది పిల్లలు ఉన్నారు, దాదాపు 20 మంది వరకు. వాళ్ళందరికీ కూడా విద్యను అందించాలనేటువంటి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక రూమ్ చూసుకొని ఇక్కడ పిల్లలకు విద్య అందించే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము యథావిధిగా డిపార్ట్మెంట్ నుండి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ప్రీ స్కూల్ విద్యను మాత్రం ఇక్కడే లోకల్లో ఉన్నటువంటి ఒక ఉమెన్ను తీసుకున్నారు. ఇక్కడ ఇంత ఇనిషియేటివ్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి కౌన్సిలర్ గారికి మరొకసారి శాఖ తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఇలా సహకరించాలని, మనమందరం కూడా పిల్లల గురించి పాటుపడుతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అంటే ఇంకా ముందు కూడా ఇక్కడ మేము అంగన్వాడీ కేంద్రం శాంక్షన్ అయ్యేటట్టు కృషి చేస్తాము. అది వచ్చేంత వరకు పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 9వ వార్డులో తుర్కాష్పల్లిలో మరి చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రం లేదని మరి స్థానిక కౌన్సిలర్ గారు అశోక్రావు కళ్యాణ్ గారు మరి లింగంపల్లి సత్యన్న గారు కూడా వీళ్ళు మరి ఒక పట్టుదల కొద్దీ మరి సిడిపి మేడం దగ్గరికి పోయి మరి మాకు ఇక్కడ కావాలని చెప్పగానే మరి మేడం కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కౌన్సిలర్ గారు, ఇద్దరు కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు. మరి ఎందుకంటే పిల్లలు మరి చిన్నప్పటి నుండే వాళ్ళకు విద్యా బోధన అనేది అలవాటైతే మరి రానున్న రోజుల్లో కూడా మంచిగా కూడా వాళ్ళు అలవాటు అయిపోతారని మంచి సంకల్పంతో చేసినందుకు మరి ఇక్కడ ఈ తుర్కాషి వల్లే తల్లిదండ్రులకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎవరన్నా పిల్లలు రాని వాళ్ళు ఉన్నా కూడా వారిని మరి స్కూల్కు పంపిస్తూ మరి ముఖ్యంగా అన్నగారు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ చెప్పే మేడంకు అన్నగారే సహకారం చేస్తా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నగారికి దానము విద్యాదానం గొప్పదన్నట్టు గొప్ప మనసుతోటి అన్నగారు మరి ఇలాంటి జీతం ఇచ్చి కూడా సహకారం చేసినందుకు అన్నగారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన, గౌరవ ప్రజాప్రతినిధుల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి దుర్గరాజు కలిసి ఎస్ఐ రమేష్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని తెలిపారు. ఎరువులు, విత్తనాలను ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మినా, ఇతర ఉత్పత్తులను అంటకట్టినా ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా, డిఏపి, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద బూట్ పాలిష్ చేసి వినూత్న నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు గడిచినా విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఫీజులు చెల్లించలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చదువును కొనసాగించేందుకు పలువురు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శేఖర్, ప్రవీణ్, వేణు యాదవ్, రాజు, రాజేష్, ఆదిల్, యశ్వంత్, ఎండి అమాన్, వంశీ, లోకేష్, ఎండి జుల్లీర్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దాదాపు 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణలో విద్యార్థులు దాదాపు ఫీజు రింబర్స్మెంట్ రాక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ పూట గడపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీదేనా విద్యార్థులతో చెలగాటం ఆడుతుంటే ఇదేనా ప్రజాపాలనని, ఇంద్రమ్మ పాలనని మేము అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నారు, కానీ ఇప్పటికీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతాని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు 800 కోట్ల రూపాయలు మాకు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, లేకపోతే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఆగస్టు 23న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగనున్న సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్ లూమ్ వర్కర్స్ వర్కింగ్ కమిటీ సమావేశాలు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిఐటియు తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆగస్టు 23న సిరిసిల్లాలో జరిగే ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్ లూమ్ వర్కర్స్ వర్కింగ్ కమిటీ సమావేశాలు విజయవంతంపై ఈ సమావేశంలో చర్చించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న సిరిసిల్లాలో తొలిసారిగా ఈ జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజాప్రతినిధులతో పాటు సిఐటియు జాతీయ రాష్ట్ర నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. సమావేశాల సందర్భంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి ఈ సమావేశాలకి ముఖ్యమైనటువంటి నాయకత్వం హాజరు కాబోతూ ఉంది. ఈ సిరిసిల్ల పట్టణంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినవి, అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వ విధానాలతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ఈ సమావేశంలో చర్చిస్తాం, తీర్మానాలు చేస్తాం. అదేవిధంగా భవిష్యత్ ఉద్యమాన్ని కూడా ఈ సిరిసిల్ల పట్టణం నుంచే రూపకల్పన చేయబోతా ఉన్నాం. 23వ తారీఖు నాడు, ఆగస్టు 23వ తారీఖు నాడు ఈ సిరిసిల్ల పట్టణంలో పెద్ద బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి అఖిల భారత నాయకులు కూడా ఈ బహిరంగ సభకి, ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాలని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత సిఐటియు ఉన్నది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కూడా ఉన్నది. సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ మన తెలంగాణలో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి దిశగా ఏ రకంగా తీసుకుపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అనుబంధంగా పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ఆసాములు, ఇక్కడ
వ్యాపారం చేస్తున్నటువంటి యజమానులకు కావచ్చు, అన్ని రకాల ఇక్కడ అభివృద్ధి గురించి మరి ప్రభుత్వం ఏం చేయాలి దాని మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది. మరి ఇదే క్రమంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారకు సంబంధించినటువంటి అభివృద్ధి, అట్లాగే కార్మికుల సంక్షేమ పథకాల గురించి, అట్లాగే ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మన వస్త్ర పరిశ్రమ వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటాన్ని కూడా నిర్ణయించుకోవడం ఈ సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమావేశాలు జయప్రదానికి అందరూ సహకరించాలని, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన సిరిసిల్ల పట్టణం అంటేనే తెలంగాణలో వస్త్ర పరిశ్రమ కేంద్రంగా పేరుగాంచింది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ అఖిల భారత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం మన గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మనదని భావించి ఈ సమావేశాలు విజయవంతం చేయడానికి ప్రతి కార్మికులు, ప్రతి ఆసామి, ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర వ్యాపారకు సంబంధించిన అన్ని వర్గాలు మరి సహకరించి ఈ సభను జయప్రదం చేయాలని, దీని ద్వారా మనం భారతదేశంలో ఈ మన సిరిసిల్ల పట్టణ పేరు కూడా భారతదేశం మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా దాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డులో మురికినీటి కాలువల స్థితిగతులను క్షేత్రస్థాయిలో తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ వ్యాపార సముదాయాల నుండి నిలబడే మురికినీటిని బయటకు పంపించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో మురికినీటి కాలువల పాత్ర కీలకమైందని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజల నిత్యావసరాల వల్ల వెలువడే నీరు మరియు వర్షపు నీరు కలిసి మురికినీటి కాలువలలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల మురికినీరు రోడ్ల మీదకి, ఇళ్లలోకి రాకుండా నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మురికినీటి కాలువలను సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏ కాలువలలో మురికినీరు ఆగుతుందో పరిశీలించి ఆ సమస్యను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడంతో పాటు తక్షణ చర్యలుగా కాలువలను శుభ్రం చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా, డిఈ వాణి, ఏఈ నరసింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉమర్, వార్డ్ ఆఫీసర్ ప్రశాంత్ మొదలగు మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫర్టిలైజర్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నేరెళ్ల ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలను తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. సిరిసిల్ల పట్టణంలో మురికి కాల్వలను పరిశీలించిన, పరిశుభ్రతపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద షూ పాలిష్ చేసి నిరసన తెలిపిన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.